మండే ఎండల్లో సీఎం జగన్ బస్ యాత్ర ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తోందన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ఆచరణ సాధ్యం కాని ఎన్నికల హామీలను చంద్రబాబు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రచారం చేస్తున్న సూపర్ 6 ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నారని మార్గాని భరత్ తెలిపారు. గులకరాయి తగిలితేనే ఇంత హడావిడి చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. అదే గనక ఆ గులకరాయి నీ కన్నుకి తగిలి ఉంటే మరి నీ కన్ను ఉండేదో ఊడిపోయి ఉండేదో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అదే గులకరాయ నీకు కణితకి తగిలి ఉంటే మరి నీకు ప్రాణం ఉండేదో ఊడిపోయేదో ఒకసారి ఆలోచన చేసుకో. అంత అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు కరెంటు తీసేస్తున్నారు, కరెంట్లు ఎందుకు పోతున్నాయి అని. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార రథం మీద ఉంటే ఎక్కడైతే కొన్ని చోట్ల కరెంటు వైర్స్ వెళ్తా ఉన్నాయో ఆ వైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాంతంలో కరెంటు తీయచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయము జనరేటర్స్ పెట్టుకుంటా ఉన్నాం. అంటే మరి ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ప్రజలకి ఒక రకమైన అభూత కల్పన కల్పిస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, జగనన్నకి ప్రజలు మరొక్కసారి బ్రహ్మరథం కట్టబోతా ఉన్నారు. మీరు ఏ సర్వే తీసుకోండి, దేశవ్యాప్తంగా టైమ్స్ నౌ దగ్గర నుంచి లోకల్గా ఆఖరికి ఇదివరకు నాకు తెలిసి ఆత్మసాక్షి వాళ్ళు కూడా తెలుగుదేశం కొంత ఫేవర్గా ఇచ్చేవారు అనేది మేము అనుకునేవాళ్ళం. మరి వాళ్ళు ఎంత ఫేవర్గా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఒక 20-25 సంస్థలు రెనౌండ్, ఎందుకంటే 2019లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పండి.